లో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ తో కలిసి అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏడాది పాలనలో ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి పనులను వివరించారు. రోడ్ల మీద ప్రజలు పడుతున్న సమస్యల గురించి తెలుసుకుని ఎన్ఆర్జీఎస్ లోని లేకపోతే ఆర్ఎండ్బి లోని అన్నిటినీ కూడా కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి అన్నిటినీ పూర్తి చేయడం జరిగింది. ఈ రోజు ఎక్కడైనా సరే ఊళ్ళోని ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఒక బాధ్యతగా అందరూ కూడా కలిసికట్టుగా దాన్ని సమస్యలకి పరిష్కారం చేయడం జరిగింది. ఇవే కాకుండా అభివృద్ధి ఒకవైపు ఉంటే సంక్షేమం కూడా ఒక బాధ్యత తీసుకున్నాం. అధికారంలోకి వచ్చినట్టే 3,000 ఉన్న పెన్షన్ ని 4,000 రూపాయలు పెన్షన్ చేసాం. అదే కాకుండా మహిళలకి ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ సిలిండర్ 3 సిలిండర్లు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత మనం తీసుకోవడం జరిగింది. దీంతో పాటు మనకి మొన్న అమలు చేసిన తల్లికి వందనం పథకాన్ని ఈ రోజు ఇంట్లోని ఎంతమంది పిల్లలు చదువుకుంటే వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత అన్ని కాన్స్టిట్యున్సీల్లోని పెట్టడమే కాక గ్రామానికి ఒకటి పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఉచిత బస్సు ఆడవాళ్ళకి ఆగస్టు 15ని ఉచిత బస్సు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని మన సీఎం గారు ప్రకటించడం జరిగింది. అలాగే అన్నదాత సుఖీభావ రైతుల ఖాతాల్లో అమౌంట్ జమ చేయడం జరుగుతుంది వచ్చే ఆగస్టు నెలలో. మరి ఒక్కొక్కటిగా మీ అన్ని హామీలు నెరవేర్చుకుంటూ వస్తుంటే వైసీపీ వారు మరి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టినట్టు, ముఖ్యంగా గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాడు. అతను సైకో అని బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పి ఆయన కరెక్ట్ గా సైకో అనేది సూట్ అవుతుందని చెప్పి కొంతమంది అంటే దాన్ని నిజం చేస్తూ కొంతమంది పిల్ల సైకోలు తయారు చేశాడు. ఆ పిల్ల సైకోలు ఇప్పుడు సుపరిపాలన ఏం జరగట్లేదు, ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ రోజు మేము ప్రతి ఇంటికి వెళ్తుంటే గత 5 సంవత్సరాలు ఏ నాయకుడు వచ్చి మా కష్టాలు కనుక్కోలేదు. ఈ రోజు మీరు వచ్చి